మోతే మండలం రాఘవపురం గ్రామ శివారులో రైతుల పంట పొలాలను నాశనం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, మండల నాయకులు చెరుకు ఎల్లయ్యలు పాల్గొని మాట్లాడారు। మోతే మండలం రఘువపురం గ్రామ శివారులో రైతుల పంట పొలాలను నాశనం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, మండల నాయకులు చెరుకు ఎల్లయ్యలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేయడం వలన పక్కన ఉన్న పంట పొలాలలో కంకరపడి రైతుల పంటలు నాశనం అవుతున్నాయని అన్నారు। అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండే బ్లాస్టింగ్ చేయడం వలన పక్కన రైతులు భయభ్రాంతులకు గురై పొలాలు వదిలి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు। ఈ విషయమై క్రషర్ మిల్లు యాజమాన్యాన్ని అడిగితే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు। ఇదే విషయంపై కొంతమంది ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చిన అధికారులు రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా క్రషర్ మిల్లు యాజమాన్యానికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం ఎంత సరైనదో చెప్పాలని ప్రశ్నించారు। తక్షణమే క్రషర్ మిల్లుపై విచారణ జరిపించి దానిని సీజ్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మరబోయిన గణేష్, అల్టాస్ వెంకన్న, వడకల మహేష్, డొనేటి మల్సూర్, మాండవ మహేష్, పొల్టాస్ వీరేష్, నిమ్మరబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు।